హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకి రెడ్ అలర్ట్. పలు ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కుండపోత వర్షాలకి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో ఇవాళ రేపు వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా తెలంగాణకి అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, మెదక్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు ప్రాంతాల్లో దాదాపుగా 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది. ఈ వర్షాలు మరింతగా పెరగనున్నాయి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి ప్రస్తుతానికి డ్యాంల వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇదే పరిస్థితి మధ్యాంధ్ర జిల్లాలో కూడా కొనసాగుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 15 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఆగస్టు 31 వరకు కూడా ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.